హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ ఎవరిని మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేపట్టే టాపిక్ ఏంటంటే MS4లో ఎయిత్ పార్ట్లో మనకు తెలిసినట్టు ఏంటంటే టాపిక్స్ నుంచి చెప్తాను. డ్రా టేబుల్ డ్రా చేస్తాము. దాంట్లో లైన్ స్టైల్స్, లైన్ వెయిట్, పెన్ కలర్, ఎరేజర్ అండ్ షేడింగ్ కలర్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను MS Word ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి డ్రా టేబుల్ ఉంది కదా, డ్రా టేబుల్ ఇక్కడ గీసాను, ఇక్కడ ఇలా గీసాను. ఇప్పుడు ఇక్కడ లైన్ వేస్తున్నాను ఒకటి పెన్సిల్ తోటి. ఆల్రెడీ మనకు పెన్సిల్ అంటుందండి. ఇలా 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 ఓకే, ఇప్పుడు మరి కలర్స్ ఏంటి ఎలా వచ్చాయి అనుకోవచ్చు మీ డౌట్. సో దానికి ఏంటంటే సింపుల్ స్కెప్ కొడుతున్నాను. ఇందులో చూడండి, ఫస్ట్ పెన్ సెలెక్ట్ చేసుకుంటాం. పెన్ కలర్ బ్లాక్. ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి. లైన్ కావాలంటే లైన్ వచ్చింది. వాళ్ళు టిక్ చేస్తున్నట్టు మీద ఆ లైన్ పడిపోతుంది. చూసారా, ఇలాగా. ఇలా నెక్స్ట్ ఇది ఏంటి, లైన్ స్టైల్స్ అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ స్టైల్స్ చూడండి. ఈ స్టైల్ కావాలంటే ఈ స్టైల్, ఈ స్టైల్ కావాలంటే ఈ స్టైల్. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. అంతేకాకుండా కింద వచ్చేసి మనకు వెయిట్ అండి. ఇది వెయిట్ మనకు, ఇది కొద్దిగా ఉంది. ఒక నిమిషం చూడండి, ఇక్కడ ఎక్కువ ఉంది. చూసారా, ఇది వెయిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ పెన్ కలర్. ఇక్కడ మనం కలర్స్ చేంజ్. ఇప్పుడు మన ఆల్రెడీ కలర్ ఎల్లో వచ్చింది కదా, చూడండి ఇక్కడ పెట్టేస్తాను, కలర్ చేంజ్ అయిపోతుంది. అయిపోయిందా? మీకు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ ఇచ్చుకోవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ కలర్స్, మోర్ కలర్స్ కూడా దీంట్లో ఇంకా ఉంటాయి. స్టాండర్డ్ అండ్ కస్టమ్ చాలా ఉన్నాయి, చూసి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ షేడింగ్ కలర్స్ కూడా ఉంటాయండి. షేడింగ్ కలర్స్ అంటే మనం ఎక్కడైతే కర్సర్ సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ సెలెక్ట్ చేసేందుకోండి, ఇక్కడ కలర్ వస్తుంది. ఇలా చూసారా, చేంజెస్ అవుతున్నాయి. అది ఇలా ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఈ బార్డర్స్ అనేది ఆల్రెడీ మనం చేసింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎరేజర్. మరి ఎరేజర్ ఏంటో చూద్దాం. తీసాను అనుకోండి, వెళ్ళిపోతుంది. ఈ లైన్ వద్దాం, తీసేస్తాను. ఇది వెళ్ళిపోతుంది. ఇది వద్దనుకుంటే ఇలా తీసేయచ్చు, ఇది వద్దనుకుంటే ఇలా తీసుకోవచ్చు. లేదు మొత్తమే నాకు నెక్స్ట్ ఈ పార్ట్ మొత్తం ఇదంతా తీసేయాలనుకుంటున్నాను, ఇది వద్దనుకుంటున్నాను, ఇలా అయిపోతుంది. మొత్తం పార్ట్ మొత్తం తీసేయాలనుకున్నాను అనుకోండి, మొత్తం సెలెక్ట్ చేస్తే చాలండి, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా ఇంకా ఎరేజర్ ఉందండి. మరి ఎప్పుడైపోతుంది అంటే ఇది మనం ఎప్పుడైతే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తాం, ఎస్కేప్, అప్పుడు వెళ్ళిపోతుందండి. చూడండి, ఎస్కేప్ కొట్టాను, బటన్ వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ డ్రా టేబుల్. ఈ డ్రా టేబుల్లో ఇక్కడ టైప్ చేస్తే మనకి ఈ డిజైన్ టైప్, లేయర్ టైప్ అనేది మనకు హైలైట్ అవుతుంది, లేకుంటే కాదు. ఓకేనా, ఇంకా మనకి ఈ ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి, మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. ఈ హెడర్ రో, టోటల్ రో, బోర్డర్స్ రోస్ ఇవన్నీ కూడా ఈ టేబుల్లో మనకు వేసినప్పుడు మనకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన కామెంట్స్ కూడా నాకు టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.